బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నేను ఇందాకే యాక్చువల్గా ఫైనల్ అన్నాను, బట్ నేను ఇంకొక క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. ఈ క్వశ్చన్తో ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫ్లైట్లో వచ్చేటప్పుడు రాజమండ్రికి ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయన రాజానగరంలో ఇంతకుముందు రిటైర్డ్ టీచర్ అట, అంటే అక్కడే ఉంటున్నారు ఇప్పుడు కూడా, రిటైర్డ్ టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. ఆయన నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడి కొంతసేపు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి, ఎవరిని కలుస్తున్నావు అని అడిగారు. ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నావు, ఆయనకు అర్థమైపోయింది ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అడిగితే నేను మీ పేరు చెప్పాను. బత్తుల బలరామకృష్ణ గారి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానండి అనగానే ఆయన వెంటనే ఈసారి ఆయన గెలుస్తాడమ్మా అన్నారు. అంటే అవునా అండి, అంతగా నమ్మకమా మీకన్నా అంటే ఖచ్చితంగానమ్మా అన్నారు. సరే, ఇంక నేను దాని గురించి ఏమీ ప్రొలాంగ్ చేయకుండా సరే అయితే మళ్ళీ కలుస్తానంటే, అమ్మ ఒక క్వశ్చన్ ఆయన అడుగు నా తరపు నుంచి అన్నారు ఆయన. చెప్పండి సార్ తప్పకుండా అన్న. అంటే జే ట్యాక్స్ అంటే ఏంటో అడుగు అమ్మ అన్నారు. చెప్పండి సార్ మీరే జే ట్యాక్స్ అంటే, లేదు బత్తుల గారు నా మాట అడగండి మీరు అన్నారు. ఏంటి జే ట్యాక్స్? మేడం, రాష్ట్రంలో జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్, మా నియోజకవర్గంలో జే ట్యాక్స్ అంటే జక్కంపూడి ట్యాక్స్. ఆయన రాజానగరం గురించే చెప్పారు. సో రాజానగరం గురించి అంటే జక్కంపూడి ట్యాక్స్. మేడం, రాజానగరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఈ జే ట్యాక్స్ అనేది చాలా భయంకరమైన ట్యాక్స్. జే ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే జే అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది ఇన్కమ్ ట్యాక్స్ సంపద మీద 35% ఉంటుంది మేడం, ఆదాయం మీద, బిజినెస్ మీద కాదు, ఆదాయం మీద 35% ఉంటుంది. అదే ఇదొక జిఎస్టీ ఉంటుంది మేడం. జిఎస్టీ అనేది ఆదాయం మీద కాకుండా 18% ట్యాక్స్ ఉంటుంది బిజినెస్ మీద. కానీ జే ట్యాక్స్ అనేది బిజినెస్ మీద 50% ఉంటుంది మేడం. ఈ రెండిట్లో మించి ఉంటుంది. ఎలా అంటే, రియల్ ఎస్టేట్లో ఒక పర్మిషన్ కావాలంటే ముందు సగం వాళ్ళకి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ బినామీలకు కూడా రాజానగరంలో జరుగుతున్నటువంటి రాజానగరం మండలానికి ఒక 3 బ్రదర్స్ ఉంటారు. ఆ 3 కూడా జక్కంపూడి రాజా బినామీలు. వాళ్ళ ద్వారానే చేస్తారు బిజినెస్ అంతా. మిగిలిన వాళ్ళు వెంచర్ అప్రూవల్ కావాలంటే కనీసం 50% వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సిందే. ఆ జే ట్యాక్స్ కట్టాల్సిందే. కట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అప్రూవల్స్ ఉండవు. నెంబర్ 2, ఇక్కడ కోరుకొండ మండలంలో గాడాల్లో కూడా పెద్ద పెద్ద వెంచర్లు వేశారు. దాని మీద కూడా జే ట్యాక్స్ అయినా కట్టాలి, లేదా వెంచరే వాళ్ళ బినామీలకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఏ పని చేయాలన్నా సరే ఖచ్చితంగా జే ట్యాక్స్ కట్టాల్సిందే. కొండలు వాళ్ళు అమ్మేస్తే వాళ్ళ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టాలి. అసలు జనరల్గా ఏదైనా ఉంటే ట్యాక్స్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళ అమౌంట్ కడితే పర్మిషన్ ఇస్తారు. కాదు, ఇక్కడ జక్కంపూడి ట్యాక్స్ కడితే మైన్స్ వాళ్ళకి కూడా పే చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే పోలీసులు చట్టం చూస్తూ ఊరుకుంటారా? చట్టం అనేది వాళ్ళ చుట్టంగా మారిపోయింది మేడం. ఈ రోజు చట్టం వాళ్ళ చుట్టం అని అంటే, మీరు జక్కంపూడి గణేష్ చిన్నమామ గారు కోరుకొండ సిఐ, అతను వాలంటీర్లు అందరూ కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా జక్కంపూడి రాజా తరఫున మీరు పనిచేసి బత్తుల బలరామకృష్ణ ఓడించాలని చెప్తున్నాడు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద కేసులు ఉన్న వాళ్ళందరినీ పిలిచి, మీరు ఏ కారణం చేతైనా సరే ఈ కూటమికి కానీ మీరు సహకరించారంటే మిమ్మల్ని కేసులు గట్టి లోపల వేసేస్తామని బెదిరిస్తున్నాడు. ఎందుకంటే అతను చిన్నమామ, మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేసాం అతని మీద. సో ఈ విధంగా అందరు చుట్టాలని కావాల్సిన వాలంటీర్స్ అసలు కంప్లీట్ గా ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి వర్క్ నుంచి కూడా తప్పించేస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. నిన్న గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్స్కి ఆర్డర్స్ వెళ్ళాయి. వాళ్ళు ఇండైరెక్ట్గా వర్క్ చేయమని చెప్పేసి బెదిరిస్తున్నారు మేడం. నిజానికి వాలంటీర్స్ అందరూ మా వాళ్ళే, సగం మంది జనసేన వాళ్ళు, సగం మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. సో బెదిరించడం వల్ల అలా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు. అతను ఏం చేశారంటే, ఎలక్షన్కి కావాల్సిన అతని ఆఫీసర్లందరినీ కూడా చుట్టాలు కానీ, బాగా కావాల్సిన వాళ్ళని కానీ, ఆయన మాట పూర్తి స్థాయిలో వినేవాళ్ళు కానీ, ఆయన మాట ఒక శాసనంగా భావించే అధికారులందరినీ కూడా రాజానగరం నియోజకవర్గంలో వేసుకున్నాడు. వేసుకుని అతను కబంధాస్తాలతో ఎలక్షన్ చేయాలని చెప్పేసి చూస్తున్నాడు. పూర్వం నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ర్యాగింగ్లు చేసి, రిగ్గింగ్లు చేసి వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి జన సైనికులు, టీడీపీ వాళ్ళు దాన్ని ఏ కోణంలో కూడా వాళ్ళని అనుమతించరు. వాళ్ళకంటే ఎక్కువ యుద్ధం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శాంతియుతమైన యుద్ధం చేసి, ధర్మ యుద్ధం చేసి, మంచి మెజారిటీతో గెలిపించడానికి టీడీపీ, జనసేన వాళ్ళు పూర్తిగా నడుం కట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా 50 నుంచి 60 వేల మధ్య ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి మేము పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సీట్ ఇవ్వబోతున్నాం మేడం. కానీ జగమెరిగిన సత్యం ఏంటంటే, అందరికంటే ఓటర్స్ తెలివైన వాళ్ళు. ఎవరు ఏది చెప్తున్నా, ఏది అబద్ధం, ఏది నిజం, ఎవరు మంచి, ఎవరు చెడు అని ఖచ్చితంగా వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు. అవును మేడం. ఖచ్చితంగా మా రాజానగరం నియోజకవర్గంలో వాళ్ళు బెదిరిస్తున్నారు చాలామందిని, చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ పథకాలు తీసేస్తాము, మీకు భవిష్యత్తు ఉంచం, లేదంటే మీ మీద కేసులు, అక్రమ కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెట్టేస్తాం అని బెదిరిస్తున్నప్పటికి కూడా చిన్న చిరునవ్వుతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ మనసులో మాత్రం వీళ్ళు బెదిరింపుల వల్ల మొత్తం మారిపోయి, అదే నాకు మెజారిటీగా, నాకు శ్రీరామ రక్షగా మారినటువంటి పరిస్థితి రాజానగరం నియోజకవర్గం.
జక్కంపూడి వేధింపులు బత్తులు గెలుపు మేడం, బొడ్డు పిలుపు బలరామకృష్ణ గెలుపు మేడం. ఓకే, ఈ విధంగా వర్కౌట్ అవుతుంది స్లోగన్ మేడం. బాగుంది ఏదో. మేడం. బొడ్డు పిలుపు బత్తులు గెలుపు, బత్తుల గెలుపు. ఓకే జక్కంపూడి వేధింపులు బత్తులు గెలుపు. ఓకే, మంచి మెజార్టీతో గెలుపుతాం మేడం. మొత్తానికి బత్తుల బలరామకృష్ణ గారి మాటలు బలంగా రాజానగరం ప్రజల్లో గుండెల్లోకి చేరతాయని ఆశిస్తూ Thank you. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇంకొకటి ఏంటంటే మీ టెంపుల్స్ ఒకసారి చూడాలనుంది, గోమాతలు. నేను వీలైతే మనం ఒక 10-15 డేస్లో ఒకసారి నన్ను అక్కడ తీసుకెళ్ళాను. తప్పనిసరిగా మేడం. మీరు దాని మీద కూడా నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాను మేడం. మీరు చాలామంది నాగసాధువులతో మీరు చేశారు, చాలామంది పండితులతో చేశారు, చాలా ఆశ్రమాల గురించి చేశారు. అంటే మీలాంటి వాళ్ళు అడుగు పడితే కూడా అది దైవ సంకల్పంగా కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దాని మీద భక్తజనం కూడా బాగా హర్షిస్తారు, భక్తులకి చేరువ అవుతుంది. దానిలో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరు పెంచగలిగే వాళ్ళు ఒక నిరుపమ గారే మొత్తం మీద. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేసి అది దేవుడి కోసం చేద్దాం మేడం. తప్పకుండా. ఇది మానవుల కోసం చేస్తారని మేడం ఈ యుద్ధం, అది మాధవుల కోసం చేస్తున్నాను మేడం. ఫస్ట్ నాకు రెండు ఒకసారి చేయాలి. చూడాలని మానవ సేవ. ఉందండి. తప్పనిసరిగా తప్పకుండా. మేడం, తప్పనిసరిగా బాగుంటది మేడం, మీకు నచ్చుద్ది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా అంటే మీరు ఆ టెంపుల్ గురించి చూస్తే మీకు ఒక మంచి విషయం అర్థమవుతుంది మేడం. ఓకే, అంటే అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చూసుంటారు మీరు. ఆ చూసినవన్నీ కూడా అదే నమూనాతో ఇక్కడ నిర్మించబడి ఉంటాయి. ఆహా, ద్వాదశ ఓకే. జ్యోతిర్లింగాలు 12 లింగాలు, ఏ గుడికి వెళ్తే మీరు అక్కడ గుడి, అక్కడ లోపల స్వామివారి మూల విరాట్లు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగంలో ఉంటారు, పంచభూత లింగాలు ఉంటాయి. తర్వాత అదే కాకుండా వెంకటేశ్వర స్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహ స్వామి, సూర్యనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి, రమా సత్యనారాయణమూర్తి, కోదండరాముడు, సాయిబాబా, లక్ష్మీదేవి, సరస్వతి, గాయత్రి, స్వామి ఒక వాళ్ళందరూ గుడి దగ్గర ఉంటుంది. పెట్టినట్టు. అసలు వాళ్ళు. దీంట్లో మీరు ఎప్పుడు చూడనటువంటి చండికాదేవి టెంపుల్ కూడా ఉంటుంది మేడం. మహాకాళి, ఆహా. మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన అమ్మవారు, ఓకే. మహాచండికాదేవి అమ్మవారి గుడి ఎక్కడ దొరకదు మేడం మీకు. ఓ, ఒక రూపంతో మాత్రం హరిద్వార్లో మాత్రం ఉంటుంది మేడం కొండ మీద. ఆహా. కానీ ఇక్కడ పూర్తి స్వరూపంతో రూపధ్యాయన గ్రంథాన్ని మేము పరిగణలో తీసుకుని ఇక్కడ మంచి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాం. ఇవన్నీ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా మేడం. దాంతో పాటు సదాశివుడు ఉంటాడు మేడం, 54 చేతులతో ఉంటాడు. అది ఎక్కడ గుడి లేదు మేడం. అది ఓకే, సదాశివుడు కూడా ఇక్కడ ఈ గుడిలో ఉంటాడు. అలాగే కైలాస మానసరోవరం నుంచి కూడా ఒక స్టోన్ తీసుకొచ్చి ఒక శివలింగం, శ్రీచక్రం కూడా తయారు చేసి పెట్టాను మీరు మేడం. అన్ని రివీల్ చేయకండి, నేను Right. అక్కడికి వచ్చి చూస్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ Thank you so మేడం, much. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.